ఎన్టీఆర్ బయోపిక్ రేపు విడుదల సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చిత్ర బృందం తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహిస్తోంది. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఆయన ఒక మహానుభావుడు. ముఖ్యంగా అది అంటే నేను ఇప్పుడు ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఎన్టీఆర్ అంటే కేవలం ఆయన నందమూరి తారక రామారావు గారికి కాదు, ఆయన ఒక నటనాలయం. అందులో ఆయన ఒక రాజ నటసింహుడు. టీ అంటే తార మండలంలోని తారక ధృవతారకుడు. ఆర్ అంటే రాజకీయ దురంధర యుగంధరుడు. రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు అని. అలాగే తెలుగు అన్న 3 అక్షరాలు వింటే నా రక్తం ఉప్పొంగుతుంది. అలాగే ఎన్టీఆర్ అన్న 3 అక్షరాలు వింటే నా తను పులకరిస్తుంది. నేను ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. అంటే నాకు ఆ పుణ్యదంపతులకు బిడ్డగా పుట్టిన నాకు మా నాన్నగారు కేవలం ఒక తండ్రిగా కాదు, ఒక గురువు దైవంగా భావించి ఆయన అన్ని విషయాల్లోనూ ఆయన ఆవేశం అయితేనేమి, లేకపోతే ఆలోచన అయితేనేమి, ఆయన క్రమశిక్షణ అయితేనేమి, అలాగే ఆయన పట్టుదల అయితేనేమి, అన్నిట్లోనూ ఎంతో కొంత వారసత్వంగా సంక్రమించినందుకు అది నా పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటున్నాను. ఇలా ఇంతమంది ఆదరాభిమానాలు పొందగలిగానంటే అది ఏ జన్మల అనుబంధమో, ఏ రుణానుబంధమో, ఏ విడదీయలేని అనుబంధమో కదా నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇవాళ సరే రామారావు గారు ఒక నటుడిగా తెలుసు అందరికీ. అంతేకాకుండా ఆయన రాజకీయ ప్రవేశం చేయడం, మంచి ఉత్తమ కథానాయకుడిగా ఉన్నప్పుడు కూడా మొదటి స్థానంలో ఉండగానే ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేయడం, ఎవరైతే ప్రజలు ఆయన్ని ఆ స్థానాన్ని తీసుకెళ్లారో వాళ్ళకి రుణం తీర్చుకోవడం కోసమని ఆయన పార్టీని స్థాపించడం 9 నెలల్లో. సరే అంత చరిత్ర మన అందరికీ తెలిసిందే. తెలియని కోణాలని ఆవిష్కరించేదే మన ఈ 2 రామారావు గారి జీవిత చరిత్ర 2 భాగాలు. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు. మేము ఎప్పుడో అనుకున్నాం సినిమాని అక్టోబర్ విజయదశమికి రిలీజ్ చేద్దాం అనుకున్నాం మొదటి భాగం. రెండో భాగం తర్వాత అనుకున్నాం. ఇంకా డేట్ ఏమనుకోలే ముందు. కానీ నేను చెప్పాను ఈ సినిమాకి ఎన్నో కాకతాళీయాలు, ఎన్నో యాదృచ్ఛికాలు జరిగాయి. అందులో ఒక భాగం ఏంటంటే కరెక్ట్గా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన ఈ జనవరి 9న రిలీజ్ కావాలని ఆయన కోరికేమో. ఆ పుణ్య దంపతుల కోరిక. ఆయన ముఖ్యమంత్రిగా 1983లో ప్రమాణం చేసిన రోజు జనవరి 9న. ఆ రోజుకే వచ్చింది మొదటి భాగం విడుదలకి. సో అలాగే అన్ని ఎన్నో యాదృచ్ఛికంగా ఇక్కడున్న వాళ్ళందరం కూడా, విద్యాబాలన్ గారు ఉన్నారు, మా అమ్మగారి పాత్ర పోషించారు ఆవిడ, అంటే మా బసవరామ తారకం గారి పాత్ర. ఇవాళ నేను బసవ తారకం ఇండియో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి నేను ఒక చైర్మన్గా, మా ఆసుపత్రి, మా డాక్టర్లు, మా సిబ్బంది అయితేనేమి వారందరి సహాయ సహకారాలతో, ప్రభుత్వాల సహాయ సహకారాలతో అయితేనేమి, అలాగే ప్రైవేటు పబ్లిక్ సెక్టర్ పరిశ్రమల పారిశ్రామికవేత్తల వలనైతేనేమి హాస్పిటల్ సేవలు అందిస్తూ ఇవాళ భారతదేశంలోనే ఆవిడ పేరుతో పెట్టిన ఆసుపత్రి. ఇవాళ భారతదేశంలోనే 7 ఉత్తమమైన ఆసుపత్రుల్లో ఒక ఆసుపత్రిగా ఇవాళ పేరు గాంచింది మన బసవ తారకం ఇండియో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఇన్స్టిట్యూట్. సో ఇలా ఒక రకంగా తల్లి రుణం కొంత తీర్చుకున్నాను. గౌతమిపుత్ర శాతకర్ణిలో మరి టైటిల్స్లో బసవ రామ తారక పుత్ర బాలకృష్ణ నందమూరి అని వస్తుంది. ఇప్పుడు తండ్రి రుణం ఈ విధంగా ఈ రకంగా ఇది చాలా అరుదైన అవకాశం, ఏ కొడుక్కి దక్కదు. అటువంటిది ఆ అదృష్టం నన్ను వరించినందుకు, అవకాశం నాకు కల్పించినందుకు ఆ భగవంతుడు ఆయన దీవెనలు నాకు ఇచ్చినందుకు మా పుణ్య దంపతులకు, మా తల్లిదండ్రులకు వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ ప్రపంచంలోనే ఎక్కడ ఏ ఒక కొడుకు తండ్రి పాత్ర పోషించడం కానీ నిర్మించడం కానీ ఎక్కడా జరగలేదు. అది కూడా 2 భాగాలు. ముందు ఒక భాగం దిగాం, బట్ రామారావు చరిత్ర ఎంత ఉంది, లార్జర్ దెన్ లైఫ్. సో ఒక భాగం కాదని దాన్ని 2 భాగాలుగా చేసి ఇప్పుడు మొదటి భాగమే 2 గంటల 50 నిమిషాలు వచ్చింది. నేను అన్నా రామారావు సినిమా 2 గంటల 50 నిమిషాలు కాదు, దానవీర చూడగన్నా 4 గంటల 15 నిమిషాలు సినిమా. మరి ఇటువంటి రికార్డు సృష్టించింది సినిమా. 3 పాత్రలు ఒకే ఆయన వేస్తూ దర్శకత్వం వహించి నిర్మించి 3:30 గంటల 4 గంటల 10 నిమిషాలు ఆయనే కనిపిస్తాడు సినిమాల్లో. అటువంటి చరిత్ర మన తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఆయన ఆపాదించింది ఎన్టీ రామారావు. సరే అని పక్కన పెడితే ఇక సినిమాలో అందరూ మేము అనుకున్నట్టే ఏది మేము సమ్మించకుండా, అంటే అందరి యొక్క వాళ్ళ సహాయ సహకారాలతో, విద్యాబాలన్ గారు అమ్మగారి పాత్ర నేను చెప్పాను మన లెజెండ్లో కూడా, వినాశ్రియం జనం నాస్తి వినాశ్రియం, జీవం నాస్తి వినాశ్రియం, సృష్టి రేవ నాస్తి అన్నట్టు ప్రతి
మగాడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుందని. అలా అటువంటి ఉత్తమమైన పాత్ర. ఆవిడ ఎంత త్యాగం చేసిందో ఆవిడ జీవితం, అటు ఒక భార్యగా, భర్తకు భార్యగా, అలాగే బిడ్డలకు తల్లిగా ఆవిడ ఎలా అన్ని విషయాల్లో నేను ప్రోత్సహిస్తూ, కొన్ని ఇద్దరి మధ్య ఉన్న వాటిలన్నింటినీ ఎలా ఆవిడ సర్దుకుపోతూ అన్ని ప్రోత్సహించారో. ఇది ముఖ్యంగా ఇది ఒక భార్యాభర్తల మధ్య కథ. మన ఈ యొక్క ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు, స్నేహం విలువలు ఆ రోజుల్లో. మన సుమంత్ గారు ఇక్కడ వాళ్ళ తాతగారి పాత్ర పోషిస్తున్నారు సినిమాలో. అంటే అక్కినేని నాగేశ్వరరావు పాత్ర. అంటే మా నాన్నగారు ఎన్టీ రామారావు అంటుండేవారు, మీకు ఇంకో ఒక నాయనమ్మ, అదే అక్కినేని పున్నమ్మ గారు, బాబాయ్ నాగేశ్వరరావు గారు అని మా చేత పలకరించేవారు మా చిరు వయసులో. అంటే ఆమె మా నాన్నగారిని పెద్ద అబ్బాయిని సంబోధిస్తూ ఉండేది. ఎవరు అన్న నాగేశ్వరరావు అమ్మగారు. మరి మేము కూడా ఆయన అలాగే ఆ తర్వాత నాగేశ్వరి బాబాయ్ని, అన్నపూర్ణమ్మ గారిని పిన్ని అని